బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. భయపెట్టుండొచ్చు కానీ నీ శక్తియుక్తులకి మేమేం భయపడం. ప్రమాదాలతో ఆటలాడుకోవటం మాకు వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళు నేల మీద పెట్టకుండా నడిచే వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒక రోజు శాశ్వతంగా పైకి వెళ్ళిపోతారు. కింద కింద చూడటానికి ఏముంది? కింద నేల ఉంది, పైన నింగి ఉంది. అసలు ఇది ఏమైనా పద్ధతిగా ఉందా? ఆ మొసళ్ళు మమ్మల్ని తినేసుంటే నా ఫోన్లో చిక్కుకుని నా పని మరింత సులభం చేశాను. ఒక్క విషయం అర్థం చేసుకోండి. మేము అర్థం చేసుకోవడం కాదు, నీకు అర్థమయ్యేలా చేయడానికి వచ్చాం. ఇంకొకసారి కార్నివాల్ ఐలాండ్ వైపు కన్నెత్తైనా చూసావంటే నీకు మర్యాదగా ఉండదు. అర్థమైందా? ఇది నీకు ఇస్తున్న మొట్టమొదటి ఆఖరి వార్నింగ్. ఇదేవి మొసలి కన్నీరు కాదు, మగరాల్ కన్నీరు. ఎవరో ఒకరు ఈ కన్నీటికి విలువ కట్టక తప్పదు. బుల్లెట్, వీళ్ళని తినిపించే. ఏం తినిపించను సార్? ఇడ్లీ, దోశ, పొంగల్, పూరి, సాంబార్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, చికెన్ కడాయ్, మటన్ కడాయ్, ఇంకా స్పెషల్. నోరు మూసుకో, నోరు మూసుకో. ఆహారం తినిపించాల్సింది వీళ్ళకి కాదు, వీళ్ళనే మొసళ్ళకి ఆహారంగా పడాయి. పోదండి, ఇద్దరు మాట్లాడకుండా నీళ్ళలోకి దిగండి, లేదంటే బూమ్ చేసేస్తావు. అలాగే నేను డిస్కమ్ చేసేస్తాను. త్వరగా దిగండి. వెళ్ళు నీ బాస్ దగ్గరికి. గేట్లు మూసేయండి, వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు.
ఇప్పుడు గేట్ ఎలా తెరుచుకుంటుంది? తాళాన్ని నేను మింగేశాను కదా. మకరాల్, గుర్తుంచుకో మకరాల్, ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. బులే, వెంటనే వెళ్ళి వాళ్ళని అంతం చేసేయ్. సామధాన భేద దండోపాయాలు ఏవైనా సరే ఉపయోగించు. సామధాన దండ భేదోపాయాల ఇవేం ఆయుధాలు బాస్? ఇవేమి మన దగ్గర లేవే. సామెతరా మూర్ఖుడా, నువ్వు ఏ పద్ధతిలో వెళ్తావో నాకు తెలియదు, కానీ వాళ్ళు అంతం కావాలి. ఆగో, ఇది నువ్వు చేయదగ్గ పని కాదులే. క్రాకోని తీసుకువెళ్ళండి. క్రాకో ఎప్పుడు ఫెయిల్ అవ్వడు. క్రాకో, వెళ్ళి వాళ్ళిద్దరిని తినేయి. హ్యాపీ డిన్నర్, బ్రేక్ఫాస్ట్ కాదు, ఏదో ఒకటి తినేయి. అరే, నా రగ్గు ఎక్కడుంది? అహో, మెత్తడి పరుపే ఇక్కడుంది. నేనేమో తెలివి తక్కువగా నేల మీద పడుకున్నాను. మోటు, అది 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 నేను నిన్ను విడిచిపెట్టాను. అరే, నువ్వు అనవసరంగా అతనితో పెట్టుకున్నావంటే నిన్ను ప్రాణాలతో వదలడు. అద్భుతం క్రాకో, అద్భుతం. నువ్వు ఇద్దరిని తినేసావా? వెరీ గుడ్ క్రాకో, వెరీ గుడ్. నువ్వు సూపర్. మగరాలు సంతోషిస్తారు. త్వరగా రా. అరే లే మోటు, మగరాల్ మొసలి నిన్ను తినడానికి వచ్చింది, కానీ నువ్వు దాన్ని పారిపోయేలా చేశావు. ఫ్లోట్ టైం దగ్గర పడింది. ఈలోగా ఏదో ఒకటి చేయాలి, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ దగ్గే మనిషి మళ్ళీ కనిపిస్తే బాగుండును. మోటు, మనల్ని ఎవరో ఏజెంట్ ఎక్స్ అనేవాడు ఇరికించాడు. అక్కడున్న ఫ్లోట్స్ లో ఒక చోట బాంబు ఉంది. రాత్రి చీకటి కావటం వల్ల ఎక్కడ బాంబు పెట్టానో నాకు అర్థం కావట్లేదు. అయ్యమ్మో, బాంబు ఎక్కడ పెట్టాడో వాడికి అర్థం కావట్లేదట.
వీళ్ళని చూడండి, వీళ్ళే బుల్లెట్ అండ్ బాంబ్. వీళ్ళు మాస్కులు తగిలించుకొని మమ్మల్ని ఇరికించారు. మోటు విను, నేను డాక్టర్ జట్కా కలిసి ఫ్లోర్స్ లో ఎక్కడ బాంబ్స్ ఉన్నాయో చూస్తాం. నువ్వు వెళ్ళి బుల్లెట్ ని బాంబుని వెతుకు. చింగం గారు, మీరు వెళ్ళి గ్రాండ్ పాతో జరిగిందంతా చెప్పండి. మోటు, ఈ మెసేజ్ ని ఫోటోస్ ని వెంటనే చింగం గారికి ఫార్వర్డ్ చేయి. ఆయన వెళ్ళి గ్రాండ్ పాకి చూపిస్తారు. ఘసిటే రామ్, నువ్వు ఫ్లోట్ ని రన్ చేస్తావు. కమాన్, లెట్స్ గో. టైం లేదు, జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్ లో ఏ ఒక్కరికి ఈ విషయం తెలియడానికి వీల్లేదు, లేదంటే అందరూ పానిక్ అయిపోతారు. నాకు ముందే తెలుసు, మోటు పతులు ఎప్పటికీ అలా చెయ్యరు. థ్యాంక్ యూ ఫర్ టెల్లింగ్ మీ. నువ్వు అన్ని వైపులా కాపలా కాయ్. ఎలాగో కమిషనర్ హ్యారీ ప్రతి అంగుళంలోనూ తన మనుషుల్ని ఉంచారనుకో, వాళ్ళందరూ వేషాలు మార్చుకుని జనాల్లో కలిసిపోయి తిరుగుతున్నారు. ఎవరి మీదైనా వాళ్ళకి అనుమానం కలిగితే వాళ్ళు వెంటనే పట్టుకుంటారు. ఓకే సార్. బుల్లెట్, బాంబ్, రిమోట్ తీసుకుని బయలుదేరారు. ఈ రాత్రే గ్రాండ్ పాకి ఆయన ఐలాండ్ కి ఆఖరి రాత్రి. బాగుంది, భలే. ఆ మోటు పత్రులు జైలు నుంచి ఎలా తప్పించుకున్నారు? ఏజెంట్ ఎక్స్ ఎక్కడున్నాడు? బుల్లెట్, బాంబ్, వాళ్ళిద్దరికి ఫోన్ చేసి ఏజెంట్ ఎక్స్ ని కాంటాక్ట్ చేయమను త్వరగా. ఓకే మగరాల్. హలో మోటు, మీరు జాగ్రత్త, ఏజెంట్ ఎక్స్ రాబోతున్నాడు. ఓకే ఓకే, డోంట్ వర్రీ, రానివ్వు. మగరాల్, నేను బుల్లెట్కి బాంబుకి ఫోన్ చేశాను. ఇంటి గుట్టు లంకకిచ్చేటు ఇదొక పాత సామెత. నువ్వు ఫోన్ చేసింది బుల్లెట్ బాంబులకి, కానీ అక్కడ బుల్లెట్ బాంబుల చేతుల్లో ఫోన్లే లేవు. పైగా మోటు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇది మొసలి కన్నీరు కానే కాదు, ఇది మగరాల్ కన్నీరు. ఎవరో ఒకరు ఈ కన్నీటికి విలువ కట్టాల్సిందే. ఈసారి మోటు పత్రులతో పాటు నువ్వు కూడా విలువ కడతావు. సైనికులారా, నా ప్లేన్ తీసుకురండి, పిస్తోల్ని అరెస్ట్ చేయండి.
నమ్మలేకపోతున్నాను. ఏజెంట్ ఎక్స్ హ్యారీనా? అందుకేనా ఇతను మమ్మల్ని జైల్లో పెట్టాడు? థ్యాంక్ యూ దగ్గే పెద్దన్నయ్య, నువ్వు మాకు చాలా విషయాలు చెప్పావు, కానీ ఇంతవరకు బాంబు దొరకలేదు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి మోటు. టైం లేదు. పత్రులు, ఏజెంట్ ఎక్స్ ఎవరో కాదు, మన కమిషనర్ హ్యారీనే. గృహ తప్పిపోయి నా ముందే ఉన్నాడు. బుల్లెట్ అండ్ బాంబు రిమోట్ తీసుకొని వెళ్ళిపోయారు. రిమోట్ అయితే ఇరిగిపోయింది గానీ రిపేర్ చేసేయచ్చు. మనకి ఇంకా ఎంతో టైం లేదు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏం మాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి. ఫ్రూట్స్ అన్నింటినీ గాల్లోకి తీసుకువెళ్ళామంటే అప్పుడు బ్లాస్ట్ ఐలాండ్ మీద జరగదు. నువ్వు త్వరగా రా, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఆ ఫ్లోట్స్ ని గాల్లోకి తీసుకువెళ్ళొచ్చో లేదో నేను డాక్టర్ జట్కాని కనుక్కుంటాను. నిజానికి మన ఫ్లోట్ అయితే ఎగరగలదు, కానీ మిగతా ఫ్లోట్స్ ని కూడా దాని వెనకాల కట్టేస్తే అవి కూడా ఎగురుతాయి. త్వరగా రిమోట్ ని సిద్ధం చేయండి. నా స్వహస్తాలతో నేనే బటన్ నొక్కుతాను. నేను అన్ని ఫ్లోర్స్ ని కలిపేశాను. ఫ్లోర్స్ వాళ్ళందరికీ కూడా సమస్య చెప్పేశాను. గ్రాండ్ పాక్ కూడా అన్ని విషయాలు వివరంగా చెప్పేశాను. ఇంకో విషయం కూడా చెప్పాను, ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు అని, లేదంటే అందరూ భయపడిపోతారు. ఇప్పుడు ఫ్లోర్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి, వాటిలో ఎవరు లేరు. ఉన్న వాళ్ళందరూ స్టేజ్ దగ్గరే ఉన్నారు. కార్నివాల్కి వెళ్ళడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. మీరు ఎప్పటిదాకా ఎన్నో కార్నివాల్స్ చూసుంటారు, కానీ ఎగిరే ఫ్లోట్స్ ని ఇంతవరకు మీరు ఎప్పుడు చూసుండరు. ఇవాళ అన్ని ఫ్లోట్స్ ఎగురుతాయి. ఇది మా కార్నివల్ షోలో ఒక ముఖ్యమైన భాగం. ఆల్ ది బెస్ట్ మోటు పత్రు, ఆల్ ద బెస్ట్.
వీల్లేదు. ఏం జరుగుతోంది అక్కడ? ఫ్లోర్స్ గాల్లో ఎగరడం ఏమిటి? సార్ అదంతా మోటు పత్రుల పథకంలో ఒక భాగం సార్. వాళ్ళిద్దరూ వాళ్ళ ప్లాన్స్ తో మీ ప్లాన్స్ అన్ని బూమ్ చేసేశారు. Shut up! రిమోట్ రెడీ చెయ్యి. మగరాల్ రిమోట్ బాగుపడింది. ఇప్పుడు వాటన్నిటిని డిస్కమ్ చేస్తాను. వద్దదు, ఇప్పుడే రిమోట్ నొక్కకు. ముందుగా కార్నివాల్ ని కబ్జా చేయండి, ఆ తర్వాత ల్యాండ్ చేయించండి. ఆకాశంలో గాని బ్లాస్ట్ జరిగితే గ్రాండ్ పార్క్ కానీ ఐలాండ్ కానీ ఏమీ కాదు. వెళ్ళి ఏదో రకంగా ఆ ఫ్లోట్స్ అన్నిటిని కిందకి దించు. బాస్ ఈ విషయంలో నేను చాలా పెద్ద ఎక్స్పర్ట్ ని. వాళ్ళకి ఏం తినిపించమంటారు? ఇడ్లీ, దోశ, వడ, పొంగల్, పూరి, మసాలా దోశ, ఆనియన్ దోశ, మటన్, చికెన్, చెప్పండి ఏం తినిపించను? Shut up! You waiter! వెళ్ళి వాళ్ళని చావుగొట్టి ఆ ఫ్లోట్ ని ఆక్రమించు, వాటిని కిందకి దించు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.